వాట్ ఈస్ అనెస్థీషియా అందరికీ తెలుసు, కానీ అది ఎట్లా పనిచేస్తుంది? వైటల్ సిస్టమ్స్ ఉంటాయి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటిని మనం మెయింటైన్ చేయాలి ఫిజియలాజికల్ స్టేజ్లో. ఎపిడ్యూరల్ అంటే జనరల్గా దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? సిజేరియన్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు, అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అంటారు. డిప్రెషన్ వల్ల కూడా ఎవరికి నాలెడ్జ్ లేదు. సోమటైజేషన్ ఆఫ్ పెయిన్ అంటాం. అవుట్కమ్ మాత్రం వాళ్ళకి పెయిన్ రూపంలో ఉంటుంది. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని ఉంటారు, కీప్యాడ్ మౌస్ యూజ్ చేస్తారు. వీకెండ్ వస్తే వాళ్ళకి ఆఫ్ ఉంటుంది కాబట్టి వీకెండ్స్ అండ్ సో ఎస్పెషలీ వాళ్ళకి నెక్ పెయిన్, మజిల్ పెయిన్, మయోఫేషియల్ పెయిన్స్. వాట్ ఈస్ కోల్డ్ ఆర్ఎఫ్ఏ? రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో హీట్ జనరేట్ చేయడం, నర్వ్ని బ్లాక్ చేయడం ఉంటుంది. సో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Dheeraj, pain management expert with us. Hello, sir. Hello, Andy. How are you? Good. Thank you so much, sir. So, మీరు ఎట్లా ఉన్నారు? అందరు పెయిన్ రిలీవ్ చేసి how are you? Yeah, definitely. That's a dopamine for me. So, patient satisfaction, pain relief ఉంటే అదే ఎనర్జీ వస్తుంది. So, always happy with my treatments. So, I'm just going along with the life. ఓకే. సో అనెస్థీషియా కూడా మీరు డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాట్ ఈస్ అనెస్థీషియా అందరికీ తెలుసు, కానీ అది ఎట్లా పనిచేస్తుంది ఒక్కసారి? అనెస్థీషియా అంటే ఓన్లీ సెడేషన్ ఒక్కటే కాదు, పేషెంట్ యొక్క వైటల్ సిస్టమ్స్ ఉంటాయి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటిని మనం మెయింటైన్ చేయాలి ఫిజియలాజికల్ స్టేజ్లో. అంటే సర్జరీ కాన్షియస్ పేషెంట్కి చేయలేం కాబట్టి అన్కాన్షియస్లోకి తీసుకెళ్ళాలి. బట్ దట్ టు నాట్ ఇన్ ఏ కోమా స్టేట్ ఉండద్దు, అవేర్నెస్ ఉండే స్టేజ్ ఉండద్దు. సో ఒక కాన్స్టెంట్ స్టేజ్లో ఉండాలి. ఆ టైంలో ఆమ్నీషియా ఉండాలి, మెమరీ రీకాల్ చేయకుండా ఉండాలి. అనాల్జీసియా అంటాం, అంటే పెయిన్ తెలియకుండా. ఏరిఫ్లెక్సీషియా అంటే రిఫ్లెక్స్ కాన్స్టెంట్గా రాకూడదు. సో ఈ 3 ఐటమ్స్ మెయింటైన్ చేసేది అనెస్థీషియా అలాంగ్ విత్ ఫిజియలాజికల్ పారామీటర్స్. అంటే సర్జరీ టైంలో స్ట్రెస్ వల్ల వాళ్ళకి బ్రీతింగ్ కానీ, హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ, సెరిబ్రల్ ప్రెషర్స్ పెరగడం, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్స్ పెరగడం, హార్ట్ రేట్ పెయిన్కి ఎక్కువ అవుతూ ఉంటుంది, టాకికార్డియా అంటాం. కొంతమంది రిఫ్లెక్స్ బ్రాడికార్డియా అవుతుంది, హార్ట్ రేట్ లో అవ్వడం, వీటన్నిటిని మెయింటైన్ చేయడం. అండ్ దట్ టు పేషెంట్కి ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఉండొచ్చు, లైక్ కార్డియాక్ ఇష్యూస్, ఎపిలెప్సీ, స్ట్రోక్, ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకుంటూ మెయింటైన్ చేసుకుని పేషెంట్ని అనెస్థీషియా నుంచి సర్జరీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి, అండ్ సర్జరీ టైంలో బ్లడ్ లాస్ ఉన్నా కానీ ఆర్ కొంతమందికి ట్రాక్షన్ వల్ల ఈ హార్ట్ రేట్ ఏమైనా ఆల్టరేషన్ ఉండొచ్చు, బ్లడ్ లాస్ వల్ల అగైన్ బ్లడ్ ప్రెషర్ లో ఉండొచ్చు. వీటన్నిటిని ఫిజియలాజికల్ స్టేజ్లో ఎలక్ట్రోలైట్స్ కానీ వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ పేషెంట్ని కంఫర్టబుల్ సర్జరీని కండక్ట్ చేసి అగైన్ నార్మల్ స్టేజ్కి తీసుకురావడమే అనెస్థీషియా ఉంటుంది. సో వాట్ మోటివేటెడ్ యూ యాక్చువల్లీ? వాట్ మోటివేటెడ్ యూ? లైక్ ఇప్పుడు మీరు పెయిన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, అనెస్థీషియన్ కూడా, అక్కడ రావడానికి ఎవరు బాగా మీకు లైక్ ఎవరైనా చూసి మీరు అది అవ్వాలనుకున్నారా, లేదా సెల్ఫ్ మోటివేటెడ్? అనెస్థీషియా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు సో వీ యూస్ టు హ్యావ్ పెయిన్ క్లినిక్స్ లాగా ఉండేది అనమాట. సో ఐ వాజ్ ఎంథూజియాస్టిక్, వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్. అంటే అనెస్థీషియా ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్, ఒక స్క్రీన్ ఉంటుంది, ముందేమో సర్జన్ కనిపిస్తారు, వెనకాల కనిపించిన హీరోస్ ఆబ్వియస్లీ అనెస్థీషియా వాళ్ళే. సో పేషెంట్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్కి పెయిన్ రిలీఫ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇలా పెయిన్ క్లినిక్స్కి అటెండ్ అవ్వడం. అండ్ మాకు సర్జరీస్ అయిపోయాక కొంతమంది ఆర్థోపెడిక్ న్యూరో సర్జన్స్ వాళ్ళు మాకు కొన్ని కేసులు రెఫర్ చేసేవాళ్ళు. బ్యాక్ పెయిన్ కేసు ఉంది, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పి. సో అక్కడ నుంచి ఒక క్వశ్చన్ లాగా ఎరైజ్ అయింది. సో మనమే చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు పంపించాలి, మనమే పేషెంట్ని జనరేట్ చేసుకుని ఒక అవేర్నెస్ లాగా తీసుకుని పేషెంట్కి సర్జరీ లేకుండా పెయిన్ రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి నేను ఎందుకు సూపర్ స్పెషాలిటీ తీసుకోవద్దు అని చెప్పి
దెన్ ఆఫ్టర్ ఎండి అనస్థీషియా ఐ డిడ్ సూపర్ స్పెషలైజేషన్. సో అనస్థీషియా తర్వాత చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ క్రిటికల్ కేర్ ఉంటుంది, న్యూరో అనస్థీషియా ఓన్లీ బ్రెయిన్ సర్జరీస్కి అనస్థీషియా ఇచ్చేది, కార్డియోథెరాసిక్ అనస్థీషియా ఉంటుంది, పీడియాట్రిక్ అనస్థీషియా, ఆబ్స్టెటిక్ అనస్థీషియా, అలాగే పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఎండి అనస్థీషియా ఐ డిడ్ మై సూపర్ స్పెషాలిటీ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. సో ఇట్లాగా మై జర్నీ. అంటే మాకు అనాల్జీసియా అనేది బై బర్త్ మాకు అనస్థీషియాలో ఉంటుంది, అంటే పెయిన్ తగ్గించడం. సో దాంట్లో మాకు అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా ప్రొసీజర్స్, ఎక్స్రే గైడెన్స్ ద్వారా ప్రొసీజర్స్, అవి బేసిక్ లెవెల్స్లో ఉంటుంది. సో దీన్ని నెక్స్ట్ లెవెల్లోకి మనం దాన్ని స్టడీ చేసుకుని, సో పేషెంట్కి సర్జరీ లేకుండా లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు కాబట్టి ఐ చూస్ పెయిన్ మేనేజ్మెంట్. ఓకే. జనరల్గా ఇప్పుడు అనస్థీషియా అంటే జనరలైజ్డ్ అనస్థీషియా ఒకటి, రీజనల్ అనస్థీషియా, రెండింటికి తేడా ఏంటి? సో జనరల్ అనస్థీషియాలో పేషెంట్కి అసలు మెమరీ రీకాల్ ఉండదు. వాళ్ళకి 2 hours సర్జరీ అయింది, ఆ టైంలో వాళ్ళకి సర్జరీ అయిపోయాక మెలకు వచ్చినప్పుడు ఏమంటారు, నేను ఇప్పుడే కదా పడుకుని లేచాను అని అంటారు. సో ఆ 2 hours స్పాన్ అనేది వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మెమరీ రీకాలే ఉండదు. సో అలాంటి స్టేజ్ జనరల్ అనస్థీషియా. అంటే వాళ్ళకి స్పృహ కోల్పోతారు, బ్రీతింగ్ సపోర్ట్ సిస్టమ్ ట్యూబ్ వేయడం జరుగుతుంది, అండ్ ఐవి ఇంజెక్షన్ ద్వారా, ఇన్హలేషన్ గ్యాస్ ద్వారా వాళ్ళకి అనస్థీషియా మెయింటెనెన్స్ ఉంటుంది. అది రీజనల్ అనస్థీషియా అనుకోండి, ఆ పార్ట్ పర్టికులర్లీ వాళ్ళకి పెయిన్ లేకుండా ఉంటుంది. సపోజ్ హ్యాండ్ సర్జరీ అవ్వాలి, పేషెంట్ హై రిస్క్ ఉంది, కార్డియాక్ ఇష్యూస్ ఉండే, పోస్ట్ బైపాస్ సర్జరీ ఉండొచ్చు, ఆర్ ఫిట్స్ ఉండొచ్చు, ఆర్ హార్ట్ కండిషన్ చాలా వీక్ ఉండొచ్చు, ఇంజెక్షన్ ఫ్రాక్చర్ లో ఉండొచ్చు. సో వీటన్నిటికీ దృష్టిలో చేసుకుని జనరల్ అనస్థీషియా కొంచెం రిస్క్ ఉండొచ్చు. సో వాళ్ళకి జనరల్ అనస్థీషియా నుంచి కాపాడడానికి, ఆర్ అనస్థీషియా వల్ల మళ్ళీ వేరే ఎఫెక్ట్స్ ఏం రాకుండా, ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా సేఫ్గా రీజనల్ అనస్థీషియా ఇస్తాం. సపోజ్ హ్యాండ్ సర్జరీ ఉంది, వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న నర్వ్ ఉంటుంది, బ్రేకియల్ ప్లెక్సస్ నర్వ్. ఆ నర్వ్కి మనం లోకల్ అనస్థీషియా తోటి మొద్దు బారిస్తే చెయ్యి కొంతసేపు వరకు కదలకుండా మొద్దు బారిపోతుంది. సో ఆ టైంలో సర్జన్స్ పీస్ఫుల్గా సర్జరీ చేసుకోవచ్చు. సో అలాగే అబ్డామిన్ దగ్గర ఒక పార్ట్ కానీ, లెగ్ దగ్గర ఒక పార్ట్ కానీ, ఆ పర్టికులర్ నర్వ్, టెరిటోరియల్ నర్వ్ వరకు మనం బ్లాక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ రీజనల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియా అంటే టోటల్ మెమరీ రీకాలే ఉండదు. దీంట్లో పేషెంట్కి రీజనల్ అనస్థీషియాలో రీకాల్ చేసుకోవచ్చు, వాళ్ళకి అన్నీ తెలుస్తూనే ఉంటుంది, సర్జరీలో ఎవరేం మాట్లాడుకున్నా అన్నీ తెలుస్తూనే ఉంటుంది. సో ఇది రీజనల్ అనస్థీషియా. సో దీంట్లోనే ఇంకొక నెక్స్ట్ లెవెల్ రీజనల్ అనస్థీషియా అంటే సెంట్రల్ న్యూరాక్సియల్ బ్లాకేడ్ అంటాం. సో దాంట్లో మనకి స్పైనల్ అనస్థీషియా ఉంటుంది, అంటే నడుం నుంచి కాళ్ళ వరకు అంతా మొద్దు బారిపోవడం. దీంట్లో ఇంకొక సెగ్మెంట్ ఏమో ఎపిడ్యూరల్ అనస్థీషియా ఉంటుంది. సో ఇందులో మనకి సిఎస్ఎఫ్ వరకు వెళ్ళము, జస్ట్ ఒక లేయర్ ముందే మనం ఒక నీడిల్ ద్వారా ఒక థ్రెడ్ పెట్టేసి దాని నుంచి మందును డెలివర్ చేయడం. అది పోస్ట్ ఆపరేటివ్ అనాలిసిస్ కూడా యూజ్ అవుతుంది. మేజర్ సర్జరీ అయ్యాక వాళ్ళకి అట్లీస్ట్ 4 to 5 days సివియర్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని మనం బ్లాక్ చేయడానికి ఎపిడ్యూరల్ క్యాథెటర్ పెట్టి అది కంటిన్యూ చేద్దాం. ఆర్ లాంగ్ సర్జరీ ఉంది, స్పైనల్ అనస్థీషియా వేర్ ఆఫ్ అయిపోతుంది అని అనుకుంటే, లాంగ్ సర్జరీ ఉన్నప్పుడు ఒక క్యాథెటర్ పెట్టేసి అందులోంచి మనము హై డోసేజ్లో అనస్థీషియా కూడా ఇవ్వచ్చు. సో ఇట్లాగే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రీజనల్, సెంట్రల్ న్యూరాక్సియల్ అండ్ జనరల్ అనస్థీషియా, ఇలా 3 భాగంలో ఉంటుంది. ఓకే. ఎపిడ్యూరల్ అంటే జనరల్గా ఉమెన్కి ఇస్తూ ఉంటారు డెలివరీకి ముందు. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? సో ఇది చాలా ఎక్కువ మంది అడిగేది, ఎందుకంటే నా క్లినిక్లో చాలామంది ఫీమేల్స్ 40-45 years నాకు సిజేరియన్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు, అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అంటారు. సో ఎపిడ్యూరల్ ఆర్ ఎనీ స్పైనల్ అనస్థీషియా అని చాలా ఫైన్ నీడిల్ తోటి ఉంటుంది. సో ఎపిడ్యూరల్ అనస్థీషియా ఆర్ ఎనాల్జీసియా అది లేబర్కి బాగా వాడుతుంటారు. వీ కాల్డ్ ఇట్ పెయిన్లెస్ లేబర్. సో ఒక స్టేజ్ ఆఫ్ లేబర్ ఉన్నప్పుడు 2 centimeters డైలేటెడ్ అట్లా ఉన్నప్పుడు విల్ పుట్ ఎపిడ్యూరల్ క్యాథెటర్ ఇన్ ద ఎపిడ్యూరల్ స్పేస్. దానిలోంచి స్లోలీ ఒక ఇన్ఫ్యూజన్ పంప్లోంచి ఒక వెరీ డైల్యూటెడ్ లోకల్ అనస్థెటిక్, ఓన్లీ ఎనాల్జీసియా మాత్రమే, అంటే పెయిన్ మాత్రం బ్లాక్ అయ్యేలాగా మెడికేషన్ డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కాన్స్టెంట్ మానిటరింగ్, బీపీ, హార్ట్ రేట్ ఇవన్నీ మానిటర్ చేసుకుని, మూమెంట్స్ ఉన్నాయో చూసుకుని ఒక గ్రేడెడ్ మేనర్ లాగా వాళ్ళకి ఇన్ఫ్యూజన్ ఇస్తుంటాం. సో దట్ ఈస్ పెయిన్లెస్ డెలివరీ ఉంటుంది లేబర్ ఎనాల్జీసియా. సో దాంట్లో ప్రెషర్ మూమెంట్స్ కానీ అవన్నీ ఉంటాయి, బట్ పెయిన్ మాత్రం తెలియకుండా ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా. క్యాథెటర్ ఎంతసేపు ఉంటే అంతసేపు మాత్రం వాళ్ళకి పెయిన్ లేకుండా ఉంటుంది. క్యాథెటర్ తీసేస్తే డ్రగ్ ఎఫెక్ట్ పోతుంది, సో నార్మల్ స్టేజ్ కూడా అయిపోతుంది. సో దట్ ఈస్ నార్మల్ థింగ్. అండ్ స్పైనల్ అనస్థీషియా అనేది చిన్న వెరీ ఫైన్ నీడిల్, హెయిర్ అంత నీడిల్ ఉంటుంది, 26 gauge నీడిల్. దాంతో సిఎస్ఎఫ్లోకి మనం
ఎనీ ఓపియాయిడ్ కానీ లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్ చేస్తే కొంతకాలం దాకా మొద్దుబారుతుంది. బట్ పెయిన్ అనేది ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. లైక్ రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం. సో దాంతో బేబీ అకామిడేట్ చేసుకోవడానికి పెల్విస్ అనేది బ్రాడ్ అవుతుంది. సో అబ్డామినల్ చేంజెస్, అబ్డామినల్ లార్డోసిస్ అంటాం, అంటే నడుము లోపలికి వెళ్తుంది, కడుపు ముందుకు వస్తుంది, వెనకాల లంబార్ స్పైన్ లోపలికి వెళ్తుంది. సో దాంట్లో మెకానికల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతుంటాయి, ఎస్పెషల్లీ ఎస్ఐ జాయింట్, సేక్రోయిలియాక్ జాయింట్. సో వీటన్నిటికీ చేంజెస్ తోటి బాడీ అంతా లూజ్ అవుతుంది. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచి ప్రెగ్నెన్సీ స్టేజ్ వెళ్ళడానికి నార్మల్ స్టేజ్ అవ్వడానికి 6 to 8 weeks పడుతుంది. ఆ టైంలో మనకి కరెక్ట్గా పోస్చర్ లేకుండా, ఫీడింగ్స్ బాగా ముందుకు ఉండడం, ఫీడింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం, అండ్ లాక్టేషన్కి కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లేకపోవడం, కాల్షియం, వైటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ, అండ్ పూర్ మజిల్ స్ట్రెంగ్త్. ప్రీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎక్సర్సైజెస్ ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే పెల్విక్ మజిల్ స్ట్రెంత్గా ఉంటాయో మజిల్స్ అండ్ బోన్స్ కాంట్రాక్షన్ అంతా బాగుంటుంది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్ అనేది ఇట్ ఈస్ యూజువల్ ఫిజియోలాజికల్ చేంజెస్ వల్ల అవుతుంది. సో హార్మోనల్ చేంజెస్ కానీ, పెల్విక్ మజిల్ స్ట్రెంత్ లేకపోవడం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం, వైటమిన్ డి, కాల్షియం అండ్ మెగ్నీషియం, అండ్ పూర్ పోస్చర్ డ్యూ టు లాక్టేషన్, ఫీడింగ్, ఇవన్నిటి వల్ల కాంపౌండ్ ఎఫెక్టే బ్యాక్ పెయిన్. నీడిల్ ఎఫెక్ట్ అనేది లేదు. స్టడీస్ కూడా, మల్టిపుల్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో ఏది అయితే సజెస్ట్ చేయట్లేదు బ్యాక్ పెయిన్ అని, ఇట్స్ ఓన్లీ కోఇన్సిడెన్స్. అంటే ఇంజెక్షన్ వల్ల వచ్చింది ఒక కారణంగా అనిపిస్తుంది. సో అదే టైంలో సిజేరియన్ సెక్షన్ అవుతుంది అండ్ ఆల్సో నార్మల్ డెలివరీ అవుతుంది. ఆ పెయిన్తో పోలిస్తే వెనకాల ఇచ్చే ఇంజెక్షన్ చాలా చిన్నది, మైన్యూట్, అసలు లెక్కలో ఒకటి రాదు. బట్ మన రీకాల్ చేసుకున్న మెమరీలో ఇదొక స్పైన్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది కాబట్టి మేబీ అది కోరిలేట్ చేసుకుంటాం. బట్ ఎవిడెన్స్ బేస్డ్ అయితే ఎటువంటి సపోర్టింగ్ స్టడీ అయితే లేదు. ఓకే. జనరల్గా ఇప్పుడు చాలా మందికి ఎన్నో క్లినిక్స్ తిరుగుతూ ఉంటారు. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటారు, మయాల్జియా. ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏందో అర్థం కాదు. ఒక్క దగ్గరనే ఉండదు, ఎన్నో క్లినిక్స్ తిరిగి వస్తూ ఉంటారు. నాకు తెలిసి మీ దగ్గర కూడా అంతే, అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తారు? చాలా మంది ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ డాక్టర్ షాపింగ్ అంటాం, అంత తిరిగి లాస్ట్ రిసార్ట్కి వచ్చేది. ఆల్రెడీ ఫైనాన్షియల్లీ, సైకలాజికల్లీ ఆర్ సోషల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి స్పెషల్గా కేర్ తీసుకుంటాం. ఎందుకంటే కొంతమందికి డిప్రెషన్ ఉండొచ్చు, అది బయటకి బ్యాక్ పెయిన్ లాగా ఆర్ బాడీ పెయిన్స్ లాగా బయటపడుతుంది. సో కొంతమందికి ఫైబ్రోమయాలియాస్ అంటాం, ఆర్గానిక్ ప్యాథాలజీ ఏమి ఉండదు, అంటే డిస్క్ బల్జ్ కానీ, నర్వ్ కంప్రెషన్ ఆర్ ఆర్థరైటిస్ అలాంటిది ఏమి ఉండదు, బట్ పెయిన్ మాత్రం అవుట్కమ్ ఉంటుంది. సో వీ కాల్డ్ అస్ ఫైబ్రోమయాలియా. ఆర్ ఎనీ వైరల్ ఫీవర్స్ అయ్యాక, చికెన్ గున్యా ఆర్ డెంగ్యూ ఫీవర్ అయ్యాక జాయింట్ ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మయాలియాస్ చాలామంది చూస్తూనే ఉంటాం. సో వాళ్ళందరికీ నాన్ స్పెసిఫిక్ పెయిన్ ఉంటుంది. సో కొంతమందికి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం, ఇవన్నీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మల్టిపుల్ నాన్ స్పెసిఫిక్ మజిల్ పెయిన్స్, టెండాన్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో ఇవన్నిటిని మనం స్టెప్ బై స్టెప్ క్లినికల్ ఇవాల్యుయేషన్ చేయడం ఇంపార్టెంట్. సో సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిక్ ఇవాల్యుయేషన్గా కావాలి. అండ్ విల్ టేక్ సమ్ బ్లడ్ టెస్ట్ అనమాట. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ సిఆర్పి కానీ, ఈఎస్ఆర్ కొన్ని బ్లడ్ టెస్ట్ తోటి ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉంటున్నాయా, అండ్ కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం ఇలాంటి టెస్ట్ తోటి డెఫిషియన్సీ ఏమైనా. సో ఇవన్నీ కరెక్షన్ చేస్తే పెయిన్ తగ్గచ్చు. ఇవన్నీ చేసినా తగ్గకున్నా కానీ వాళ్ళకి కొంతమందికి ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్ పెయిన్స్ ఉంటాయి. సో వీటి కోసం స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ లాగా ఉంటుంది, లైక్ వీ కాల్డ్ యాజ్ ఓజోన్ థెరపీ అండ్ మాలిక్యులర్ హైడ్రోజన్ థెరపీ. సో వీటితోటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని వాష్అవుట్ చేస్తుంది. సో యూజువల్లీ మనకి పోస్ట్ కోవిడ్లో మనకి సెల్స్ చాలామంది వినే ఉంటారు, IL-6 అంటాము, TNF ఆల్ఫా, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. సో ఈ వాల్యూస్ బట్టి మనం ఓజోన్ థెరపీ సూట్ అవుతుందా, మాలిక్యులర్ హైడ్రోజన్ సూట్ అవుతుందా, ఆర్ మెడికేషన్స్, ఓరల్ స్టీరాయిడ్స్ అయినా పెడితే సూట్ అవుతుందా. సో ఇవన్నీ క్రైటీరియా తోటి వాళ్ళకి టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ డిప్రెషన్ కానీ అట్లాంటివి ఉంటే సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు అంటే యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ కొంతమందికి న్యూరోపతిక్ పెయిన్స్ ఉంటాయి. సో వాళ్ళకి
యాంటీ న్యూరోపతిక్ మెడికేషన్స్ సహాయంతో అండ్ కాల్షియం, విటమిన్ డి ఈ కరెక్షన్ తోటి హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో పెయిన్ వచ్చిందంటే అది వాళ్ళకి మైండ్లో ఉండదు, పెయిన్ వచ్చింది అంటే పెయిన్ ఖచ్చితంగా ఉన్నట్టే లెక్క, ఎందుకంటే దానికి వేరే పారామీటర్ లేదు. సో ఒక పర్సన్కి నాకు ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అడుగుతాం అనమాట. సో ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 0 to 10 ఎంత ఉంటుంది, లేదంటే విజువల్ అనలాగ్ స్కోర్ ఉంటుంది, అండ్ న్యూరోపతిక్ ఆర్ క్రానిక్ పెయిన్స్ అసెస్మెంట్ చేసే క్వశ్చనర్ ఉంటుంది. సో ఈ అన్నిటి క్రైటీరియా తోటి వాళ్ళకి ఫంక్షనల్ పెయిన్ ఎంత ఉంది, ఆర్ ఆర్గానిక్ ప్యాథాలజీ వల్ల ఏమైనా పెయిన్ వచ్చిందా, ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎంత ఉంది, అండ్ దీనివల్ల వాళ్ళకి సైకలాజికల్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. సో హోలిస్టికలీ ఇవాల్యుయేట్ చేసి టైలర్డ్ మేడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒక పెయిన్ వచ్చింది వీళ్ళకి ఇదే ట్రీట్మెంట్ అట్లా ఉండదు. సో ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ పేషెంట్ ఇస్ స్పెషల్ ఫర్ మీ, అండ్ అట్లాగా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఈచ్ పర్సన్కి ఉంటుంది. జనరల్గా ఏదైనా నొప్పితో వెళ్తా ఉంటే అక్కడ ఏం లేదమ్మా, ఖాళీ నేను ఎత్తిలో ఉంది, నువ్వు అనుకుంటున్నావు అది అక్కడ ఏం లేదు, అంత మంచి అయిపోతుంది ఇట్లా అంటూ ఉంటారు. బట్ ఎవరు నిజంగా కూడా అసలు ఎందుకు వస్తుంది అని ఇవాల్యుయేట్ చేయరు. అట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు ఏదైనా పెయిన్ ఉంది దే కెన్ కన్సల్ట్ యూ? యా డెఫినెట్లీ అండి. అంటే నా దగ్గరకు వచ్చేది అంతే తిరిగి అలసిపోయిన పేషెంట్సే 90% వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ జనరల్ ఫిజిషియన్, ఆర్థో, న్యూరో అన్నీ ఇవాల్యుయేషన్ అయిపోయి మీకు ఆపరేషన్ చేసేంతగా లేదు, బట్ పెయిన్ ఉంది, మందులు తీసుకోండి, రెస్ట్ తీసుకోండి అంటారు, అంతే. బట్ దానికి మించి మనం ఏమైనా చేయగలుగుతామంటే దట్ ఈస్ ఆన్సర్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్. సో వాళ్ళకి ఆపరేషన్ స్టేజ్ లేదు, పెయిన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ రూట్ లెవెల్లో అడ్రస్ చేయడం, ఏమని పాథాలజీ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం, బయటకు వచ్చే నర్వ్ ఆర్ పెయిన్ని బ్లాక్ చేయడం. సో వీటన్నిటిని పెయిన్ మేనేజ్మెంట్ స్పెషాలిటీ అని చెప్పవచ్చు. యాక్చువల్లీ డిప్రెషన్ వల్ల కూడా ఇట్లా జాయింట్ పెయిన్స్ అవుతూ ఉంటాయి అనేది ఎవరికి నాలెడ్జ్ లేదు. యా ట్రూ. సో దీన్ని సోమటైజేషన్ ఆఫ్ పెయిన్ అంటాం. అంటే లోపల వాళ్ళకి డిప్రెషన్ బాధ ఉన్నా కానీ అవుట్కమ్ మాత్రం వాళ్ళకి పెయిన్ రూపంలో ఉంటుంది. సో ఇదొక ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పుకోవచ్చు. సో అందుకే పెయిన్ మేనేజ్మెంట్ నెసెసిటీ చాలా అవసరం ప్రజల్లోకి. సో ఓన్లీ పెయిన్ తెలియకుండా చేయడం కాదు, అది ఎందుకు వస్తుందని ఐడెంటిఫై చేసి దాన్ని డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్. వన్స్ డయాగ్నోసిస్ మేడ్ ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ. సో ఈ ప్రాసెస్లో కనుక్కోవడమే ఇంపార్టెన్స్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. ట్రైజెమైనా న్యూరాలజియా అది జనరల్గా డెంటిస్ట్కి సంబంధించిన ఫేస్ అండ్ ఆల్. కాకపోతే అట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరకు వస్తుంటారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో 2 types ఆఫ్ ట్రైజెమినల్ న్యూరాలజియాస్ ఉంటుంది. ఒకటి న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. అంటే ట్రైజెమినల్ నర్వ్ అనేది 3 divisions ఉంటుంది, V1, V2, V3. కను పైనకి, ముక్కు దగ్గర, చీక్ దగ్గర అండ్ జా బోన్ దగ్గర. సో V1, V2, V3. సో ఈ డివిజన్స్లో ఎక్కడైతే న్యూరోపతిక్ పెయిన్ వస్తుందో దాన్ని అలాగా టర్మ్ ఉంటుంది, V1, V2, V3 ట్రైజెమినల్ న్యూరాలజీ అట్లా స్పెసిఫిక్గా ఉంటుంది. సో కొంతమందికి న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ అంటాం, నర్వ్కి ఒక బ్లడ్ వెజల్ వచ్చి తాకుతూ ఉంటుంది అనమాట, ఆర్టరీ వచ్చి. సో అప్పుడు నర్వ్ ఇరిటేట్ అయ్యి షూటింగ్ లైక్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎంతగా ఉంటుందంటే సూసైడ్ కూడా చేసుకుంటారు. సో దీన్ని మనం సూసైడల్ పెయిన్ అంటాం. సో కొంతమందికి ఇడియోపతిక్ అంటాం, అసలు ఏం లోపల ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఏమి ఉండదు అక్కడ, అంటే న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ ఉండదు, బట్ పెయిన్ మాత్రం స్పాంటేనియస్గా వస్తుంటుంది. సో యూజువల్లీ ఇది 1-sided ఉంటుంది. ఒకవేళ 2 sides వచ్చిందంటే వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఫర్ అదర్ కాజెస్, ఆర్గానిక్ ప్యాథాలజీ ఇంకేమైనా ఉందా, లైక్ మల్టిపుల్ స్క్లీరోసిస్ కానీ ఎనీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ అట్లాంటివి ఉన్న ఐడెంటిఫై చేసి దాని మాత్రం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీంట్లో 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ట్రైజెమినల్ న్యూరాలజీలో. యంగ్ పేషెంట్ ఉన్నారు, న్యూరోవాస్కులర్ కాన్ఫ్లిక్ట్ బాగా ఎవిడెంట్గా ఉంది అంటే వాళ్ళకి మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ ఉంటుంది, ఎంవిడి చేసుకుని వాళ్ళకి సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. కొంతమందికి నాకు ఇప్పుడే సర్జరీ వద్దు, నాకు వేరే పనులు ఉన్నాయి, ఐ వాంట్ టు పుష్ ఫర్ సమ్ ఫ్యూ ఇయర్స్ ఆర్ మెడిసిన్స్ తోటి రికవర్ అవ్వట్లేదు, బట్ నాకు సర్జరీ ఇప్పుడే వద్దు అనుకుంటే వాళ్ళకి ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో ఇది సర్జరీ కాదు, జస్ట్ చీక్ బోన్ నుంచి ఒక ఎక్స్రే చూసుకుని ఒక చిన్న ఫొరామెన్ ఉంటుంది, దాన్ని ఫొరామెన్ ఓవెల్ అంటాం. ఫొరామెన్ ఓవెల్ పై నుంచి నర్వ్ బ్రెయిన్ నుంచి ఫొరామెన్ ఓవెల్ నుంచి చీక్కి ఇలాగ డివిజన్స్ అయ్యి వస్తూ ఉంటుంది. సో ఆ ఫొరామెన్ నుంచి లోపలికి ఒక చిన్న నీడిల్ పెట్టి ఆ నీడిల్ కూడా ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా ఉంటుంది, ఎక్కడ పడితే ఇట్లా నీడిల్ పెట్టడం కాదు. దెర్ ఈస్ అ మెషిన్ కాల్ ఫ్లోరోస్కోప్, అంటే లైవ్ ఎక్స్రే లాగా ఉంటుంది. సో మెషిన్ ఒక యాంగిల్లో, పర్టికులర్ యాంగిల్లో మనకి ఎగ్జాక్ట్గా ఆ ఓవెల్ లాంటి కెనాల్ కనిపించాలి. ఆ కెనాల్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్.
మనకి ఎంత ట్రీట్మెంట్ ఎంత బాగా చేసుకోవాలన్నా కానీ కెనాల్ కనిపించకపోతే ట్రీట్మెంట్ అనేది చేయడం ఇంపాసిబుల్. సో ఆ కెనాల్ కనిపిస్తే ఆ కెనాల్ నుంచి ఒక నీడిల్ చీక్ బోన్ నుంచి ఒక 3 centimeters అవే ఫ్రమ్ ద లిప్ ఇక్కడ నుంచి ఒక నీడిల్ పెట్టి ఫొరామన్ ఓవెల్ దగ్గర స్టిమ్యులేట్ చేస్తాం. సో అది V1 దగ్గర ఉందా, V2 దగ్గర ఉందా, V3 దగ్గర ఉందా, ఆ డివిజన్ బట్టి మనం అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది హీట్ జనరేట్ అవుతుంది. సో దాంతో నర్వ్ అనేది అబ్లేషన్ అవుతుంది. సో పెయిన్ ప్రాపగేషన్ ఉండదు. అంటే ఒకవేళ ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారు, సర్జరీ ఇండికేషన్ లేదు, సో దిస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్. అండ్ యంగ్ పేషెంట్ ఉన్న నాకు సర్జరీ కొంతకాలం పోస్ట్పోన్ చేసుకోవాలంది, సో వీ కెన్ డూ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్ హార్డ్లీ టేక్స్ ½ an hour 45 minutes. హాస్పిటల్ స్టే కానీ అట్లాంటిది ఏమి ఉండదు. సో డే కేర్ ట్రీట్మెంట్, 1 hour ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక 1 hour అబ్జర్వేషన్ చేసి పంపించేసేయచ్చు. సో అంత అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ మన పెయిన్ మేనేజ్మెంట్లో ఉండడం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో వీఆర్ పోస్ట్పోనింగ్ మేజర్ బ్రెయిన్ సర్జరీ అండ్ దట్టు పేషెంట్కి కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ఇట్స్ అ సివియర్ పెయిన్, వీ కాంట్ జస్ట్ నెగ్లెక్ట్ దట్. సో ఏదో టాబ్లెట్స్ చేసుకున్నాము, ఇంజెక్షన్ చేసుకున్నాము, నొప్పి పెయిన్కి కోసం ఇంజెక్షన్ చేసుకున్న వల్ల టైంపాస్ చేసేంత పెయిన్ కాదు. చాలామంది సూసైడ్ ఆల్మోస్ట్ ఒక 2 daysలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు మా సెంటర్కి వస్తూనే ఉంటారు. సో అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ ట్రైజెమినల్ న్యూరాలజీ ఉంటుంది. సో వీటికి చాలా సేఫ్, ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ మనకి ట్రైజెమినల్ RFA రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తోటి చాలా సేఫ్గా చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ వీ కెన్ గివ్ సమ్ అడిషనల్ మెడికేషన్స్ ఆల్సో ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ దట్ పెయిన్. సో ఇట్లాగా వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ మనకి చేసుకోవచ్చు. ఈ మధ్య బాగా మనం PRP థెరపీ, ఓజోన్, మాలిక్యులర్ థెరపీస్ గురించి వింటాను. అండ్ నేను విన్నది ఏంటంటే PRP థెరపీ అది ఎంతవరకు ఎఫెక్టివ్ అసలు. నేను బయట వరల్డ్ వైడ్ అంతా బాగానే ఉంది రీసెర్చ్ అవన్నీ చూసినప్పుడు, మన దగ్గర మాత్రం అంత ఎఫెక్టివ్ లేదన్న మాట విన్నాను. ఈవెన్ ఐఎమ్ జస్ట్ వండరింగ్ అబౌట్ దట్. ఎందుకంటే వరల్డ్ వైడ్ చాలా మందికి దే ఆర్ మోర్ ఇంటూ రీజనరేటివ్ థెరపీస్. అంటే బాడీలో పార్ట్స్ని ప్రిజర్వేట్ చేసుకోవడం, దాన్ని హీల్ చేసుకునే మెడిసిన్స్ ఆర్ థెరపీస్ చాలా ఎవిడెన్స్ బేస్డ్గా వస్తున్నాయి, బాగా రీసెర్చ్ కూడా అవుతుంది. అందుకే మనకి బోన్ మ్యారో ఆస్పిరేట్స్ అంటాం, PRP అంటాము, ఆర్ ఎగ్జోజోమ్, స్టెమ్ సెల్స్, ఇట్లాగా మనకు సైన్స్ అనేది అడ్వాన్స్డ్గా అవుతుంది. బట్ ఐ డోంట్ నో, అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లోనే అది రివర్స్ అవుతుంది. అంటే దానికి అవేర్నెస్, ఎడ్యుకేషన్ అండ్ ప్రాపర్ మెథడ్ ఆఫ్ డూయింగ్ PRP. సో దాంతో రైట్ రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఏదో పేషెంట్ వచ్చారు, బ్లడ్ తీసుకున్నాం, 5 ml 10 ml తీసుకున్నాము, అదేదో ప్లాస్మా తీసుకుని ఇంజెక్షన్ చేస్తే ఆబ్వియస్లీ రిజల్ట్స్ రావు. ఆ రిజల్ట్స్ రానందువల్లనే బ్యాక్లాష్ వస్తూనే ఉంటుంది. సో మేబీ దట్స్ వై సమ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ దే ఆర్ అగేన్స్ట్ దట్. సో ఎప్పుడైతే రైట్ పేషెంట్ చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఎర్లీ టు మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అండ్ టెండాన్ ఇంజరీస్ ఉన్నాయి, పార్షియల్ టేర్స్ అవుతున్నాయి, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మజిల్ టేర్స్ కానీ ఆర్ ఎర్లీ ఆర్థరైటిస్, వీటన్నిటికీ PRP చాలా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో టిష్యూ రిపేర్ అవుతుంది, మ్యాట్రిక్స్ ప్రొడక్షన్ అవుతుంది, హీలింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో ప్రో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉంటాం. సో దాంట్లో సపోజ్ మనకి టిష్యూ గ్రోత్ ఫ్యాక్టర్స్ TGF ఆల్ఫా అంటాము, INF ఆల్ఫా, ఇవన్నిటితోటి టిష్యూ అనేది మళ్ళీ హీల్ అవుతుంది. సో హీల్ అవుతున్నప్పుడు లోపల రూట్ కాజ్నే మనం అడ్రస్ చేస్తున్నాం. సో పేషెంట్కి ఎర్లీ స్టేజ్లో ఆర్థరైటిస్ ఉన్నాయి, యంగ్ పేషెంట్ ఉన్నారు, ఆర్ ఒక ఓల్డ్ ఏజ్ పేషెంట్కి బట్ ఈజ్ నాట్ అప్ టు grade 4 ఆఫ్ నీ ఆర్థరైటిస్ ఉంది. సో grade 3, grade 2 ఉన్న వాళ్ళకి కొంతకాలం దాకా మనము నీ జాయింట్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో రూట్ లెవెల్ అడ్రస్ చేయడం, జాయింట్ని ప్రిజర్వ్ చేయడం. అండ్ దెర్ ఈస్ రైట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ PRP. సో 5 to 10 ml 20 mlతో అంత క్వాలిటీ ఆఫ్ PRP ప్రొడ్యూస్ అవ్వదు. సో రీసెంట్ గైడ్ లైన్స్లో మనకి 2025లో గైడ్ లైన్స్ అనేది వచ్చింది. సో ఇన్ దట్ దెర్ ఇస్ level 1 ఆఫ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ రోల్ ఆఫ్ PRP ఇన్ నీ ఆస్టియోఆర్థరైటిస్. సో అంత హై లెవెల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. సో దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పేషెంట్ ఫ్యాక్టర్స్ ఎట్లాగా, హై BP ఉంది, సో క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ సరిగా రాదు, ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ చేసే మెడిసిన్స్ వాడతారు, క్లోపిటాబ్ కానీ ఎకోస్ప్రిన్, ఇవన్నీ లాంగ్ టర్మ్ యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి PRP అంతగా పనికిరాదు. అండ్ ఇన్ఫెక్షన్ ఉంది, అనీమియా ఉంది, హిమోగ్లోబిన్ ప్లేట్లెట్స్ అవన్నీ తక్కువగా ఉంటున్నాయి, వాళ్ళకు కూడా క్వాలిటీ ఆఫ్ రిజల్ట్ రాకపోవచ్చు. అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, సో కొలెస్ట్రాల్ హై ఉంది, షుగర్ అన్కంట్రోల్డ్ ఉంది, అండ్ అదర్ మెటబాలికల్ పారామీటర్స్ సరిగా లేవు, ఇన్ఫ్లమేషన్ బాగా ఎక్కువ ఉంది,
వీటితో కూడా క్వాలిటీ ఆఫ్ పిఆర్పి అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇవన్నీ మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అండ్ ద రైట్ మెథడ్ ఆఫ్ డూయింగ్, మెథడ్ ఎట్లాగా 60 ml ఆఫ్ బ్లడ్ ఈజ్ రిక్వైర్డ్. 60 ml తీసుకుంటే దానికి మనం 5 to 7 times ఆఫ్ బేస్ లైన్ ప్లేట్లెట్స్ వాల్యూ ఉంటుంది. బేస్ లైన్ ఒక 2 lakhs ఉందనుకోండి, ఇట్ షుడ్ బి 5 times ఆఫ్ దట్, అంటే 10 lakhs, 1 million ఆర్ 2 million అంతవరకు మనకి సెల్స్ రావాలి. సో ఆ క్వాలిటీ ఉన్నప్పుడే మనకి రిజల్ట్ అనేది రీప్రొడ్యూసిబుల్ అవుతుంది. సో ఎలా పడితే అలా పిఆర్పి చేసి రైట్ పేషెంట్ రైట్ కండిషన్లో ఉన్నప్పుడు రైట్ మెథడ్లో లేనప్పుడు మాత్రం రిజల్ట్స్ అనేది రీప్రొడ్యూసిబుల్ కావు. సో ఒక ఆల్గోరిథం బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ మనం ఒక పద్ధతి ప్రకారంగా చేస్తుంటే దానికి రిజల్ట్స్ 100% వస్తుంది. పేషెంట్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది, వేరే డాక్టర్స్ కూడా నమ్ముతారండి. అయితే ఇది ఎవరు పడితే వాళ్ళు చేయించుకోవడానికి లేదు, అంతే? ఎస్, కరెక్ట్. క్రైటీరియా ఒక్కొక్కరికి బట్టి డిపెండ్స్ ఆన్ ద క్లినిషియన్. వాళ్ళ క్లినిషియన్ ఒక అండర్స్టాండింగ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, పేషెంట్కి సూటబుల్ అవుతుందా, ఆ స్టేజ్ సపోర్ట్ చేస్తుందా, ఆర్ పేషెంట్ యొక్క మెటబాలిక్ ఫ్యాక్టర్స్, కోమార్బిడ్ కండిషన్ దాన్ని సపోర్ట్ చేస్తాయి, వాళ్ళు తీసుకునే టాబ్లెట్స్ కానీ ఆర్ ఎనీ కాంట్రాఇండికేషన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడం. అండ్ ఇవన్నీ క్రైటీరియా తీసుకుంటేనే మనకి 95% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సర్వైకల్ పెయిన్, డిస్క్ స్లిప్ అయిన పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే ఇంకా వాళ్ళకి సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదా, లేదా మనం పెయిన్ మేనేజ్మెంట్తో రిలీవ్ చేసుకోవచ్చు? సర్వైకల్ స్పాండిలోసిస్ అనే 2 factors ఉంటాయి. దేర్ ఈస్ డిస్క్ బల్జ్, వేర్ దేర్ ఈస్ నర్వ్ గెట్ ఈస్ కంప్రెస్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్. ఎగ్జిటివ్ నర్వ్కి ఏమైనా కంప్రెషన్ అయినా ఆర్ స్పైనల్ కార్డ్ దగ్గర కంప్రెషన్ అయినా అది మెడ నుంచి చేయి వరకు గుంజినట్టు, షాక్ వచ్చినట్టు, లాగినట్టు ఉంటుంది. సో వీ కాల్ ఇట్ సర్వైకల్ డిస్క్ బల్జ్. అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలోసిస్. ఇన్ మెడికల్ టర్మ్స్ వీ కాల్ ఇట్ as ఫెసెట్ జాయింట్ ఆర్థ్రోపతి. సో దీంతో నర్వ్ కంప్రెషన్ వచ్చే పెయిన్ రాదు, వేగ్ పెయిన్ ఉంటుంది. మెడ చుట్టూ ఉండొచ్చు ఆర్ మెడ నుంచి కన్ను వరకు పెయిన్ రా ఉండొచ్చు. సో వీ కాల్ ఇట్ సర్వైకల్ ఫెసెట్ ఆర్థ్రోపతి ఆర్ సర్వైకోజెనిక్ హెడేక్. ఇది ఎక్కువ పోస్చర్ వల్ల వస్తుంటుంది, ఎక్కువ ఎక్సెసివ్ ఫార్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అంటాం, మొబైల్ యూసేజ్, స్క్రీన్ సరిగా అడ్జస్ట్ చేయకపోవడము, వీటితోటి స్పైన్ మీద బాగా ఒత్తిడి అవుతుంది. సో జాయింట్ వాపు రావడం, ఆర్థరైటిస్ లాంటిది. సో ఆర్థ్రోపతి ఉండొచ్చు ఆర్ మజిల్స్ వల్ల పెయిన్ ఉండొచ్చు, మయోఫేషియల్ పెయిన్స్ అంటాం. సో మజిల్స్ ఏమైనా వాపు వచ్చిన, టాట్ ప్యాంట్స్ ఫామ్ అయినా కానీ అది మెడ నొప్పిలాగా అవుట్కమ్ వస్తుంది. సో ఇవి క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ మనకి ఎంఆర్ఐ సపోర్ట్ తోటి మనం చూసుకుని దానికి ఎగ్జాక్ట్గా సర్వైకల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆర్ ఫెసెట్ మీడియల్ బ్రాంచ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ అంటాం, ఆర్ ట్రిగర్ రిలీజ్ ఇంజెక్షన్స్ లాగా ఉంటుంది. ఇవన్నీ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చూసుకుని ఎగ్జాక్ట్గా అక్కడ పర్టికులర్ మాత్రమే ట్రీట్మెంట్ చేసే విధంగా చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి సర్జరీ లేకుండానే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు. యా, అండ్ సర్జరీ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. కొంతమందికి మైలోపతి అంటాం, మైలోమలేషియా అంటాం, అంటే స్పైనల్ కార్డ్లో వాపు రావడం, టేర్ అవడం, లోపల ఏమైనా గడ్డ ఉండడము, వీటితోటి ఉంటే కంపల్సరీ సర్జరీ అవసరం. ఆర్ స్టీనోసిస్ ఉంది, అంటే స్పైనల్ కార్డ్ చాలా ఒత్తిడిలో ఉంది, స్పైనల్ కార్డ్ చుట్టూ వాటర్ చేరింది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ తోటి సపోర్ట్ చేయలేం, వాళ్ళకి సర్జరీ సపోర్ట్ అవసరం పడుతుంది. సో సిమ్టమ్స్ బట్టి, రెడ్ ఫ్లాగ్స్ బట్టి, అంటే కొన్ని చేయకూడని కండిషన్స్లో మాత్రం మనం ఇంటర్వెన్షన్ చేయలేం. ట్యూమర్ ఉన్నా, టీబీ ఉన్నా, ట్రామా ఏమైనా దెబ్బ తగిలినా, ఫ్రాక్చర్ అయినా, వీటికి పెయిన్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేయదు. వాటికి అడ్రస్సింగ్ ద రూట్ కాజ్, వాటిని మాత్రం ట్రీట్ చేస్తే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. సో చెస్ట్ పెయిన్ వచ్చింది అని చెప్పి మనం పెయిన్ మేనేజ్మెంట్ చేయలేం. సో వీ హ్యావ్ టు కన్సల్ట్ కార్డియాలజిస్ట్ అండ్ యాంజియోగ్రామ్ అవి చేసి హార్ట్కి కావాల్సిన స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ చేస్తే చెస్ట్ పెయిన్ తగ్గుతుంది, లోపల ఆర్గానిక్ ప్యాథాలజీ కూడా అడ్రస్ చేస్తాం. సో ఇలాగా మనకి పేషెంట్ కండిషన్ బట్టి మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్లో సర్వైకల్స్ పెయిన్కి ఆర్ సర్వైకల్ స్పాండిలోసిస్కి, సర్వైకల్ డిస్క్ బల్జ్కి ఈచ్ థింగ్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆన్ బ్రాడర్ టర్మ్ వీ కాల్ సర్వైకల్ స్పాండిలోసిస్, బట్ ఈచ్ థింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు సర్వైకల్ కంప్రెషన్ అన్న, థీకల్ కంప్రెషన్ అన్న రెండు సేమ్ రెండు ఒకటి. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ వచ్చారనుకోండి, ఒక 25 or 28 years 30sలో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? జనరల్గా అట్లాంటి పేషెంట్స్ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లేదమ్మా, ఫస్ట్ ఇనీషియల్గా పెయిన్ రిలీఫ్కి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు, తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎనీ బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జ్ పెయిన్ ఆర్ ఎనీథింగ్,
బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. సో 90% మందికి పెయిన్ ఆటోమేటిక్గానే 1 monthలో తగ్గిపోతుంది. సో దానికోసం మనం చేయాల్సింది కాజిటివ్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేయడం. సో వాళ్ళకి పోస్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి డైలీ చేసే పని లైఫ్ స్టైల్స్ ఎట్లా ఉన్నాయి, స్క్రీన్ యూసేజ్ ఎంత ఉంది, వాళ్ళకి ఐ లెవెల్లో ఉందా లేదా, ప్రొలాంగ్ సిట్టింగ్లో ఉంటున్నారు, కాన్స్టాంట్గా ఒకటే పొజిషన్లో కూర్చుంటున్నారా, కాన్స్టాంట్లో నుంచుంటున్నారా, ఇవన్నీ అడ్రస్ చేయాలి. అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ స్పైనల్ మజిల్స్. సో అవి స్ట్రెంథనింగ్ చేసుకుంటే స్పైన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ యాంటీ న్యూరోపతిక్ మెడికేషన్స్, వీటితోటి 90% తగ్గిపోతుంది. సో 1 month అయినా కానీ వీళ్ళకి తగ్గట్లేదు అంటే దెన్ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మెడిసిన్స్తో పాటు ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఇంటర్వెన్షన్స్ అన్ని ఎక్స్రే విజన్ ద్వారా ఎగ్జాక్ట్ నర్వ్ అండ్ డిస్క్ కంప్రెషన్ దగ్గర మనకి సెలెక్టెడ్ నర్వ్ బ్లాక్ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, డిస్క్లో పిఆర్పి, ఓజోన్ థెరపీ, దర్ ఆర్ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ పిఎల్ఈడి అంటాం. సో లేజర్ డిస్క్ డీకంప్రెషన్, వీటితోటి నర్వ్ని కంప్రెషన్ తగ్గిస్తాం, లైక్ డిస్క్ డీకంప్రెషన్ అవుతుంది. సో నర్వ్ రిలీజ్ అవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో అలాగే సర్వైకల్ స్పైన్లో కూడా అంతే డిస్క్ డీకంప్రెషన్ చేసుకోవచ్చు. మయోఫేషియల్ పెయిన్ ట్రిగర్ రిలీజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక 1/2 hour to 1 hour ట్రీట్మెంట్సే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 1 hour దే కెన్ గో బ్యాక్ హోమ్. బట్ అగైన్ ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో కాజిటివ్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేయడం, కొంతకాలం దాకా మెడిసిన్స్ వాడడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే.